గాయ్స్ మీలో ఎవరైనా పాపికొండలకు వెళ్ళాలనుకుంటే తప్పకుండా ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా అక్కడ డీటెయిల్స్ అయితే చెప్పబోతున్నా. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ మీకు క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి లైక్ చేయండి. ముందుగా ఒకరోజు ముందుగా మనం భద్రాచలం చేరుకోవాల్సి ఉంటుంది. ఎర్లీ మార్నింగే మనం గోదావరిలో స్నానం చేసుకొని శ్రీరాముల వారిని దర్శనం చేసుకోవాలి. అక్కడనే మనకు టికెట్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. ఒకరోజు ముందైనా తీసుకోవచ్చు, మీరు ఆ రోజైనా టికెట్ తీసుకోవచ్చు. దర్శనానికి వెళ్ళొచ్చిన తర్వాత అక్కడ నుంచి మన జర్నీ అయితే బోటింగ్ పాయింట్కి అయితే స్టార్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్గా 8 నుంచి 8:30 మధ్యలో మన జర్నీ స్టార్ట్ అవుతుంది. టాటా మ్యాజిక్లో మనల్ని బోటింగ్ పాయింట్కి అయితే తీసుకెళ్తారు. ఒకవేళ మీ వెహికల్ ఉంటే మాత్రం ప్రైస్ అయితే 930 రూపీస్ పడుతుంది. ఒకవేళ వెహికల్ లేకపోతే 1150 రూపాయలు అయితే మనకు టికెట్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. మనం అక్కడ నుంచి బోటింగ్ పాయింట్కి చేరుకోవడానికి 10:30-11 మధ్యలో అయితే అవుతుంది. అక్కడికి చేరుకున్న తర్వాత మనకు టిఫిన్స్ అయితే అక్కడ అవైలబుల్లో ఉంటాయి. బోటింగ్ పాయింట్ దగ్గర మనకు ఉప్మా అయినా ఉంటుంది, లేదంటే వడ ఉంటుంది, లేదంటే ఇడ్లీ అయితే ఉంటుంది, టీ కూడా ఉంటుంది. మనం ఏంటంటే ఇక్కడ టికెట్ బుక్ చేసిన తర్వాత మనం బోటింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ టికెట్ అయితే అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా తప్పనిసరిగా అందరూ అయితే ఆధార్ కార్డు జిరాక్స్ అయితే తీసుకెళ్ళాలి. ఎంతమంది వెళ్తే అంతమంది ఆధార్ కార్డు జిరాక్స్. ఒకవేళ మీ దగ్గర ఆధార్ కార్డు జిరాక్స్ లేకపోతే వెహికల్ అయితే వెళ్ళే రూట్లో మధ్యలో ఆపడం జరుగుతుంది. అక్కడ జిరాక్స్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ టిఫిన్ చేసిన తర్వాత మనల్ని బోట్ అయితే ఎక్కడం జరుగుతుంది. చెక్ చేసి అంటే రష్ని బట్టి 1 లేదా 2 బోట్ల వరకు అయితే వెళ్ళడం జరుగుతుంది. సీజన్ అయితే 4-5 బోట్ల వరకు వెళ్ళడం జరుగుతుంది. మేము బోట్ ఎక్కిన తర్వాత జర్నీ అయితే స్టార్ట్ అయింది. జర్నీ స్టార్ట్ అయింది మొదలు మళ్ళీ మనం రిటర్న్ వచ్చేంత వరకు ఎంటర్టైన్మెంట్ అయితే ఓ లెవెల్లో అయితే ఉంటుంది. మంచి మంచి యాక్టివిటీస్ అయితే ఉంటాయి ఈ బోట్లో. మనల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి చాలా మంది అయితే బోట్లో ఉంటారు. మనల్ని కొంచెం ఎంటర్టైన్మెంట్ చేస్తూ తీసుకెళ్తుంటారు. అక్కడ చూసారు కదా, ఒక 45 ఉంటారు. వాళ్ళు డ్యాన్స్లు వేస్తారు. అదేవిధంగా బోట్లో ఉన్న వాళ్ళతో కూడా డ్యాన్స్లు అయితే వేయించడం జరుగుతుంది. చాలా బాగా మనల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి మనం నేరుగా ఏంటంటే పేరంటాలపల్లికి అయితే చేరుకోవాలి. పేరంటాలపల్లిలో ఏంటంటే శివుడు అయితే ఉంటాడు. ముందుగా మనం అక్కడికి చేరుకుంటాం. పేరంటాలపల్లి చేరుకున్నంత ముందు వరకు మనల్ని చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తుంటారు. చూసారు కదా ఏ విధంగా డ్యాన్స్ అయితే వేస్తున్నారో. వాళ్ళైతే చాలా బాగా అనిపించింది. వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరు చాలా బాగా అయితే డ్యాన్స్ చేయడం జరిగింది. ఇంతకుముందుకు మీరు ఏమైనా పాపికొండలు వెళ్ళి ఉంటే తప్పకుండా కామెంట్లో చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో. నేనైతే 2 సార్లు వెళ్ళడం జరిగింది పాపికొండలు విహారయాత్రకి. పాపికొండలు టూర్ అనేది ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎందుకంటే మన మొబైల్ కూడా పనిచేయదు, ఇలాంటి సిగ్నల్స్ అయితే ఉండవు. బయటి ప్రపంచంతో మనకు సంబంధాలు అనేవి ఉండవు. అన్నీ పక్కకి పెట్టేసి మనం ఎంజాయ్ చేయొచ్చు. చాలామంది ఏంటంటే బర్త్డే పార్టీ, అదేవిధంగా మనకు మ్యారేజ్ ఫంక్షన్స్ ఉన్నా కూడా, అంటే మనకు వెడ్డింగ్ యానివర్సరీ ఉన్నా ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడానికి అయితే వస్తుంటారు. ఎక్కడెక్కడ నుంచో దూరం నుంచి అయితే వస్తుంటారు. గైస్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే ప్రజెంట్ పాపికొండలు విహారయాత్ర క్లోజ్లో ఉండొచ్చు. మేబీ మీరైతే ఒకసారి చెక్ చేయండి ఆన్లైన్లో. నేను వెళ్ళి కూడా 2-3 మంత్స్ అయితే అవుతుంది కాబట్టి ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది. పిల్లలతో కూడా చాలా మంచిగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు మంచిగా ఎంజాయ్ చేస్తారు. పెద్దలతో మొదలుకొని మంచి మంచి డ్యాన్సులు ఉంటాయి, మంచి మంచి స్కిట్లు ఉంటాయి. చాలా బాగా అయితే అనిపిస్తుంది బోట్లో ఉన్నంతసేపు. పాపికొండలు విహారయాత్రకు ఒక్కసారైనా వెళ్ళి రావాలి. ఫ్యామిలీతో కలిసి వెళ్ళొచ్చు. నిజంగా చెప్తున్నా. మనకేంటంటే త్వరలోనే పోలవరం ప్రాజెక్ట్ అయితే పూర్తి కానుంది. పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత పాపికొండలు విహారయాత్ర ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకనే ముందుగానే అందరూ వెళ్ళి పాపికొండలు విహారయాత్ర తప్పకుండా చేసి రండి. చాలా బాగా అయితే ఉంటుంది గైస్. ఆ కొండల మధ్యలో జర్నీ అయితే అద్భుతంగా అయితే ఉంటుంది. ఫుడ్ పరంగా చూసినా ఫుడ్ చాలా బాగా అయితే ఉంటుంది. ఒక్కొక్క పాటలు కూడా మంచిగా అయితే ప్లే చేస్తుంటారు. ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అయితే మనకు కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయి. పేరంటాలపల్లి చేరుకున్నంత వరకు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాలు అయితే జరుగుతూ పోతుంటాయి. మనకేంటంటే ఆ గోదావరిలో ప్రయాణిస్తున్నంత సేపు చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది గైస్. పేరంటాలపల్లిలో కూడా మంచి లొకేషన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా శివుడు అయితే ఉంటాడు. శివుని గుడి కూడా ఇక్కడ చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. పైనుంచి అయితే మనకు కొండ మించి వాటర్ అయితే వస్తుంటాయి. ఇక్కడ బొంగులో చికెన్ కూడా అవైలబుల్లో ఉంటుంది. కావాలంటే మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు ఆర్డర్ ఇచ్చి వెళ్తే మనం వచ్చేలోపు రెడీ చేసి పెడతారు. మన మెట్ల నుంచి అయితే మనం గుడికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. గుడికి వెళ్ళే ముందు అక్కడ పైనుంచి వాటర్ వస్తాయని చెప్పిన అక్కడ వాటర్ దగ్గర స్నానం మన మామూలుగా ముఖం కాల్చేతులు కడుక్కొని టెంపుల్ని అయితే దర్శనం చేసుకోవాలి. ఇక్కడ ఉన్న పద్ధతుల ప్రకారం అయితే గంట మాత్రం ఒకేసారి కొట్టి దేవుణ్ణి అయితే మొక్కుకోవాల్సి ఉంటుంది. 3 సార్లు అయితే గంట అయితే కొట్టారు. ఆల్రెడీ బోట్లో కూడా చెప్తారు. చూసారు కదా ఏ విధంగా అయితే పైనుంచి వాటర్ వస్తున్నాయో. 20 అంటే మనకు సంవత్సరం పొడవునా వాటర్ వస్తూనే ఉంటాయట. ఇక్కడ నుంచి వస్తే కూడా గుట్టల నుంచి వస్తే మనకు కూడా క్లియర్గా తెలియదు కాబట్టి చెప్పట్లేదు మీకు. చూసారు కదా ఎంత నీట్గా ఉన్నాయంటే వాటర్, అంత నీట్గా ఉన్నాయి. చాలా మంది వచ్చి ఇందులో ముఖం ఇట్లా కట్టుకొని దర్శనం అయితే చేసుకొని రావడం జరిగింది. టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. టెంపుల్ దగ్గర ఉన్నంతసేపు మనకు ఏంటంటే టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత మనకు ఫుడ్ టైమింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. అంతకుముందు ఏంటంటే తెల్ల దిబ్బల దగ్గర ఫుడ్ అయితే పెట్టేది. ఇప్పుడు ఏంటంటే బోట్లోనే పెడతారు. ఇక్కడ పేరంటాలపల్లిలోనే మనం ఫుడ్ అయితే తీసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల్లోనే మనకు పాపికొండలు స్టార్ట్ అవుతాయి. అంటే ఇంతకుముందుకు వచ్చినంత నార్మల్ జర్నీ, అక్కడ నుంచి పాపికొండలు అయితే స్టార్ట్ అయిపోతాయి. పాపికొండలను చూస్తున్నంతసేపు మనం ప్రపంచాన్ని మైమర్చిపోతాం. అంత అద్భుతంగా అయితే ఉంటాయి. చూసారు కదా ఏ విధంగా అయితే కాలు చేతులు కట్టుకుంటున్నారు. కట్టుకొని టెంపుల్లో దర్శనానికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. చాలా మంది అయితే వచ్చారు. ఇక్కడ ఒక ఫేమస్ ఏంటంటే ఇక్కడ మనకు కూల్ డ్రింక్స్ అమ్ముతారు. అదేవిధంగా చెక్క బొమ్మలు అయితే ఇక్కడ చాలా బాగా అయితే ఉంటాయి. అవి కూడా చూపిస్తాం. చాలా మంది అయితే ఇక్కడ కాళ్ళు అయితే కట్టుకుంటారు. చూడండి ఒకసారి మీరు.
ఇక్కడ మనకు కూల్ డ్రింక్స్ కూడా అవైలబుల్లో ఉంటాయని చెప్పాయి కదా, ఇక్కడైతే కూల్ డ్రింక్స్ కూడా అమ్ముతారు. ఇక్కడ హాఫ్ లీటర్ వచ్చేసి మనకు 50 నుంచి 55 వరకు అయితే అమ్మడం జరుగుతుంది. ఇక్కడ చెక్క బొమ్మలు అయితే చాలా అద్భుతంగా చేశారు. ఇక్కడ తేనె కూడా అవైలబుల్లో ఉంది. చూస్తారు కదా, మీరు ఒకవేళ కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. రకరకాల చెక్క బొమ్మలు, తేనె ప్రతి ఒక్కటైతే ఇక్కడ మనకు అవైలబుల్లో ఉంటాయి. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మనకు బోటింగ్ పాయింట్లో ఫుడ్ అయితే పెట్టడం జరుగుతుంది. ఫుడ్ తినేసి అక్కడ నుంచి మనం పాపికొండలు మెయిన్ విహారయాత్ర అయితే స్టార్ట్ అవుతుంది. మనం బోట్ ఎక్కిన 5 నిమిషాల తర్వాత మనకు పాపికొండలు అనేవి స్టార్ట్ కావడం జరుగుతుంది. అక్కడ ఎంటర్టైన్మెంట్ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం పాపికొండలు చూసుకుంటూ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, చేపలు అయితే ఈ విధంగా అయితే ఉంటాయి. చాలా మంచిగా అనిపించింది ఈ ప్లేస్ అయితే, నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఇక్కడ ఉన్నంతసేపు అయితే బయటి ప్రపంచాన్ని మర్చిపోయి ఎంతో ప్రశాంతంగా ఉన్నట్టయితే ఉంటుంది. నిజంగా చెప్తున్నా. చూస్తారు కదా, ఇక్కడ నుంచి పాపికొండలు అయితే స్టార్ట్ అవుతాయి. ఏ విధంగా అయితే ఉన్నాయి పాపికొండలు లొకేషన్స్ ఏ విధంగా చూడండి. చాలా ఒక్కొక్కటి చాలా ఎత్తైన కొండలు 900 మీటర్స్ వరకు కూడా ఉంటాయంట, ఇంకా ఎక్కువ కూడా ఉంటాయంట. చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయి. ఇక్కడ ముంగటైతే మా ముందు బోట్ అయితే వెళ్తుంది, చూశారు కదా. చాలా మంచిగా అనిపించింది జర్నీ అయితే నాకు, నిజంగా లైఫ్లో మర్చిపోలేని జర్నీ. మనకు 4:30 నుంచి 5 వరకు మనల్ని అయితే మళ్ళీ రిటర్న్ జర్నీ స్టార్ట్ అవుతుంది. రిటర్న్ జర్నీలో మేము భద్రాచలం పోతున్నంతసేపు మధ్యలో ఊర్లలో ఏంటంటే ఇక్కడ ఆవులు అయితే రోడ్ల మీదనే పడుకోవడం జరిగింది. చాలా డేంజర్ అయితే ప్లేసెస్ అనుకోవచ్చు. మనం వెళ్తుంటే పక్కపంటి గోదావరి అయితే చాలా అద్భుతంగా అయితే అనిపిస్తుంది. పోయేటప్పుడు వచ్చేటప్పుడు మన ఆవులు అయితే రోడ్ల మీద విచ్చలవిడిగా వదిలేశారు. చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళండి మీరు వెళ్ళేటప్పుడు, చూసుకోండి. జర్నీ అయితే చాలా డేంజర్ అయితే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీరు భద్రాచలం నుంచి వాళ్ళ వెహికల్లో వెళ్తేనే బెటరు, ఎందుకంటే రోడ్లు కూడా అంత బాగోవు. మీరందరూ అయితే దృష్టిలో పెట్టుకొని అయితే వెళ్ళండి. కార్లో వెళ్తే పర్లేదు, కానీ బైక్ల మీద ఇబ్బంది అయితే అవుతుంది. వచ్చేటప్పుడు వాన పడవచ్చు, అక్కడ మధ్యలో ఆని కూడా మనకైతే ఉండదు. మీరైతే అన్నీ గుర్తుపెట్టుకుని అయితే వెళ్ళండి. తప్పకుండా మీరు ఏంటంటే